ప్రముఖ దినపత్రిక నిర్వహించిన అభిప్రాయం తిలక్ కవిత్వాన్ని చదవడం మొదలుపెట్టి అనుకోకుండా మా డిగ్రీలోకి వచ్చేవరకల్లా సైనికుడి ఉత్తరం అనేటువంటి ఒక పాఠం ఆధునిక కవిత్వంలో కవిత్వం వచ్చింది. ఆ సైనికుడి ఉత్తరం చదవగానే చాలా ఆ సైనికుడి ఉత్తరంలో ఉన్నటువంటి ఆ ఓపెనింగ్ అంటే ఒక సైనికుడి తన తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆ సరిహద్దుల్లోని వాతావరణాన్ని చిత్రీకరిస్తూ ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు కూడా, ముసలి అమ్మ పాత మంచంకోడు, మన చిన్నబ్బాయి చెరువులో కొంగ అని అతను మొదలు పెడుతూ మొత్తంగా ఆ సరిహద్దుల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాతావరణంతో పాటుగా చలి ఎట్లా కూస్తుంది, చలి ఎముకలు కొరిగించే చలి, ఈ చలిలో వెచ్చగా నీ దేహం తగిలింది, ఈ పాట ఉంది, ఇంటి ముందు జూకామల్లి తీగలో అల్లుకొని ఉంది అని అన్నటువంటి ఆ కవితా వాక్యాలన్నీ ఆ వయసులో చాలా అతడు వ్యక్తీకరించినటువంటి ఆ ప్రేమ పూరితమైనటువంటి ఆ అభివ్యక్తీకరణ అది ఒక తెలియనటువంటి మోహంలోకి తీసుకెళ్ళి మనం కూడా ఆ కవిత్వం రాయాలి అనేటువంటి ఆలోచన కలిగి మనకు ఆ సమయంలో మనం రాసేటువంటి ప్రేమ కవిత్వం అనేటువంటిది అక్కడి నుంచి మొదలైంది. ఇక అక్కడి నుంచి ఆ కవిత్వాన్ని ఎప్పటికప్పుడు ఎప్పుడు చదువుతున్నా కానీ ఆయన రాసినటువంటి తపాలా బండ్రోత్ కవితలోకి వెళ్ళాను. ఆ తపాలా బండ్రోత్ కవితను చదువుతూ ఉంటే అనిపించింది, అంటే అప్పుడు పోస్ట్ మ్యాన్ రోజు రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేటువంటి మీద కవిత్వం రాయాలా, అందమైన అమ్మాయి మీద రాయొచ్చు, వాతావరణం అనేటువంటిది మన చుట్టూ వ్యాపించి వేస్తుంది. అట్లాంటి తిలక్ రాసినటువంటి అనేకమైనటువంటి సంపుటిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కవితల్లో అతడు అన్నటువంటి ఒక మాట, అందం ఆనందం దాని పరిధి పరమావధి అని అన్నాడు, అగ్ని జల్లినా అమృతం కురిసినా అని చెప్పాడు. ఇవన్నీ చదువుతుంటే అంటే శ్రీశ్రీ తర్వాత ఎక్కువ వాక్యాలు కోట్ చేయదగినటువంటి గొప్ప కవిగా తిలక్ నాకు కనిపించినాడు. దాని తర్వాత ఆ పుస్తకానికి రాసినటువంటి తిలక్ రాసినటువంటి స్మృతి కవితనైనా, దాని తర్వాత కుందుర్తి రాసినటువంటి పీఠికలు చదవడం, మొత్తంగా ఒక ముందు మాట అంటే ఏంటి, ఒక స్మృతి కవిత అంటే ఏంటి, తిలక్ ఏ విధంగా తిలక్ మామూలుగా నేను తిలక్ని చూడగా దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అనగానే ఓ మా దేవరకొండ దగ్గర అతనేనా అని అనుకున్నాం అప్పుడు. కానీ దాని తర్వాత తెలిసింది దేవరకొండ ఇంటి పేరు అతను తణుకు అనేటువంటిది. అంటే అట్లా ఆ విధంగా తిలక్ సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి విశేషాల్లోకి కూడా అంటే ఆ రకంగా తిలక్ అనేటువంటి ఒక కవి ఎట్లా మనల్ని కవిత్వం వైపు తీసుకొని వచ్చినాడు అని అంటే దాదాపు నేను డిగ్రీ ఇంటర్మీడియట్ మధ్యలో ఒక కవి మనల్ని ఎట్లా ప్రభావితం చేస్తాడు. అమృతం కురిసిన రాత్రి అనేటువంటి కవితా సంపుటి ఈ రోజు కూడా నిజంగానే తిలక్ అమృతం తాగినాడు కాబట్టి చావు లేని పాట అని ఒక తిలకం అనేటువంటిది మరణం లేనటువంటి కవిత్వం. అది ఆ కవితా వాక్యాలు ఎప్పటికప్పుడు పునరుక్తి దోషం అంటకుండా ఎన్నిసార్లైనా కోట్ చేసుకుంటే అదే ఎన్నిసార్లు చదివినా కానీ పాత కవితను చదివినట్టు కాకుండా ఎప్పటికప్పుడు తాజా కవితను చదువుతున్నటువంటి అనుభూతిని అందించేటువంటి కవితా వాక్యాలు అనేటువంటి అమృతం కురిసిన రాత్రిలో ఉంటాయి. అందుకనే ఈ రోజుకు కూడా ఎవరైనా కొత్తగా కవిత్వం రాయాలని అనుకున్నా, లేకపోతే ఏదైనా వస్తువు రూపం గురించినటువంటి మొదట ఆర్తి తీస్తాను, అన్నాతులకు మొదట మనం అంతకుముందు బలోపేతం చేసుకోవడానికి చదువుతాం తప్ప మళ్ళీ కొత్తగా ఓపెన్గా ఉండి ఫ్రీగా ఉండి చదవమని మాట్లాడే ఉన్నవాళ్ళు. నేను అట్లా కాదు కాబట్టి నాకు కొంచెం భయం ఉంటుంది. రోజుకొక పుస్తకం లాగా చదివేవాడిని. జర్నలిజంలోకి వచ్చిన తర్వాత కనీసం వారానికి ఒకటి చదివేవాడిని. బహుశా అప్పుడు చదివితే నిజమైన చదువు. ఆ తర్వాత ఆ ప్యాషన్ పోయింది. మాట్లాడడానికి ఒక విధంగా రామచాయి మళ్ళీ ఆ పుస్తకాలు చదివే అది వస్తుందని నేను ఆశిస్తాను. మనకు నచ్చిన పుస్తకాలు చాలా ఉంటాయి, కానీ మనం ప్రభావితం చేసిన పుస్తకాలు ఉంటాయా అంటే మన వ్యక్తిత్వంలోకి అభివృద్ధి మనని ఎంతో కొంత మన జీవితంలోకి వచ్చే పుస్తకాలు ఉంటాయా అంటే చేయబోతున్న వచనం కావచ్చు,
మనకు ఒక పుస్తకం నచ్చుతుంది అంటే దాని అర్థము అది ఆల్రెడీ మన లోపల ఉన్నదే, మనం గుర్తించని దాన్ని అది మనకు ఆకాశం ఊగది, శబ్దం లేదక్కడ. అక్కడ ఉన్న దేవతలు నీళ్లు బాగా నచ్చిన పుస్తకం, చెమట రాదు, ఇంకిపోయిన పుస్తకం ఏంటంటే జపాన్ కన్నీళ్లు వడవరు, ఒక్కొక్క రాసిన గడ్డి అసలు వాళ్ళకి నీళ్ళే అక్కర్లేదు. అక్కడ లేని ఆకాశంలో నేనెందుకుంటాను తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు నాకు తర్వాత దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తెలంగాణ మీద సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఖాదర్ వల్లి ఇప్పుడు లేటెస్ట్గా ఆర్గానిక్ మండి నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు అని చెప్తాను. ఈ అన్ని ఆసక్తులు కనుక నాకు ఉన్నది ఈ పుస్తకం ఉన్నది నాకు. అంటే ఈయన స్ఫూర్తి నిలబడే అవకాశం లేకుండా చేస్తాను. సో నేను వచ్చిన నేపథ్యం, నా కుటుంబ నేపథ్యం అంత సాహిత్య నేపథ్యం ఏమి కాదు. పుస్తకాలు చదివే అలవాటు కొద్ది గొప్ప ఉండేది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ సాహిత్యం పట్ల అభిరుచి ఉన్న కుటుంబం ఏం కాదు. లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివి అంత అలవాటు ఉన్న వాళ్ళు కూడా కాదు. కానీ మా ఊళ్ళో ఒక అద్భుతమైన లైబ్రరీ ఉంది. అంతకన్నా అద్భుతమైన లైబ్రరీ మాస్టర్లు ఉన్నారు. ఎప్పుడో ఒక్కసారి నేను నా స్కూల్ లైఫ్లో, అది కూడా ప్రైమరీ స్కూల్ లైఫ్లో నాకు బాగా గుర్తుంది. ఒక్కసారి లైబ్రరీకి వెళ్తే ఆ లైబ్రరీ మాస్టర్ కూర్చోబెట్టి నన్ను పుస్తకాలు చేయించాడు. ఆ అలవాటు ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. ఆ చదవటం ఆ పుస్తకాల లైబ్రరీలో, నా గుండుగోలు లైబ్రరీలో నా తెన్నేటి సూర్య అనువాదాలు, చంగీజ్ ఖాన్, రక్తాశ్రువులు, సోవియట్ పుస్తకాలు, సోవియట్ సాహిత్యం, ఎంత గొప్ప సాహిత్యం వచ్చింది. దాంతోపాటు 1-2 భాషలు తెలిసి ఉండటం వల్ల కొంత ప్రయోజనం కూడా ఉంది. తెలుగు సాహిత్యంలో ఉన్న పుస్తకాలను ఎలాగూ చదువుతున్నాం, మీరందరూ ఎలాగూ మాట్లాడుతూ ఉన్నారు. జాషువా గారి గబ్బిలం గురించి మాట్లాడిన అర్థాన్ని విన్నారు. చాలా నేను అభిమానించే, నేను చాలా గౌరవించే, రివర్ చేసే కవుల్లో గొప్ప కవి జాషువా. అలాంటి కవులు ఆ సాహిత్యం గురించి ఎలాగో మన పెద్దలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది చెప్పారు కాబట్టి నేను కాస్త భిన్నంగా నాకు నచ్చిన అని చెప్పగలను. ప్రభావితం చేసినవి కూడా కావచ్చు. ఉర్దూ పుస్తకాల గురించి చెప్పాలనుకుంటున్నాను, ముఖ్యంగా గాలిబ్ గురించి. అందుకన్నా ముఖ్యంగా ఉర్దూ సాహిత్యంలో క్లాసికల్ సాహిత్యం వరంగల్లో కూడా మీటింగ్ ఉండడం వల్ల ఆ రోజు ఇంతకుముందు లేదు, అందులో వర్షం పడుతున్నది. నన్ను ఇన్వైట్ చేసినటువంటి దాన్ని కాబట్టి వెళ్తారన్నారు. కాబట్టి ఇక్కడ పెద్ద ఉపన్యాసం చేసే అవకాశం. పుస్తకాలు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆ ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంది. 4,000 పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. దానికి ఇక్కడ ఈ పుస్తకాలైనా కాస్త ఉంచిపోదామని వచ్చాను ముఖ్యంగా. కానీ వర్షం వస్తుందని అసలు మీటింగ్ అసలు జరుగుతుందా లేదా అనుకున్నాను. కానీ అసలు చూద్దాం లేదు, ఇక్కడికి వచ్చాను. వర్షం తగ్గింది, అప్పట్లో పడుతున్నాయి. ఇవే సార్ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు, మన సీనియర్ నవల రచయిత అంపశయ్య నవీల్ గారిని హైదరాబాద్ తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు మోతుకూరు నరహరి గారు, కిలికొండ సుబ్బాచారి గారు, ఎస్ రావు గారు, ఎందుకు గారు, పొడూరు రాజిరెడ్డి గారు, రాము దేవేంద్ర గారు, మనమందరం కనీసం మనలో చాలా మ్యాన్కు బహువచనం మెన్ అని అనుకుంటాం. స్త్రీవాదులు ఏమంటారంటే మ్యాన్తో సమస్య అంటారు. భాషావాదులు మ్యాన్ అనే పదంతో కూడా సమస్య అంటారు. కొంచెం అన్యాయం అని నాకు అనిపిస్తూ ఉంది. రెండోది, మీరు మొదలు 10 నిమిషాలు అన్నారు, మాట్లాడితే నాకు నచ్చిన ఒక పుస్తకం, ప్రభావితం చేసిన పుస్తకం అంటే ఇంతకుముందు చాలామంది చెప్పినట్టు ఒక పుస్తకం ఎప్పుడు కాదు, కొన్ని పదుల పుస్తకాలు మన జీవితంలో తీసుకొచ్చిన పుస్తకం దాశరథి రంగాచార్య గారి చిల్లర దేవుడు. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో నవలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మానవ జీవితాలను, వారి స్వభావాలను, అవి రూపుదిద్దుకున్న నేపథ్యాన్ని, వాటి వెనుకున్న పరిస్థితుల్ని ఒక గణనీయమైన కాల వ్యవధిలో సమాజం చిత్రీకరించగలిగే అవకాశం ఉన్న ప్రక్రియ నవల. అయితే తెలంగాణలో కవిత్వం ఎక్కువగా వెలువడ్డాయి. వట్టికోట ఆళ్వార్ స్వామి గారు ప్రజల మనిషి అనే నవల తెలంగాణ ప్రాంతం నుంచి వెలువడ్డ మొదటి నవలగా అందరూ చెప్తూ ఉన్నారు అని. అయితే ఆ తర్వాత తెలంగాణ గ్రామీణ వ్యవస్థను సమగ్రంగా, అత్యంత సహజంగా చిత్రీకరించిన నవలలు దాశరథి రంగాచార్య గారు రచించిన చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు అని చెప్తారు. ఈ ముఖ్యంగా చిల్లర దేవుళ్ళు రచనలో ఈ నవలలన్నింటిలోకి చిల్లర దేవుళ్ళు అనేది ఒక ప్రత్యేక స్థానం పొందింది. నేను ఇది నా 10th క్లాస్లో ఉన్నప్పుడు చదివాను. అప్పటి వరకు మనం ఎద్దనపూడిని, కోడూరి కౌసల్యాదేవిని, లత గారిని, రంగనాథపు మన మాండలికం కూడా ఒక నవలలో చోటు చేసుకోవడం అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది. అదే దాంతో మనం ఐడెంటిఫై అవ్వడం అనేది నాకు చాలా, నన్ను ఈ నవలకు దగ్గర చేసింది. నేను తర్వాత చాలాసార్లు చదివినాను. అయితే రంగాచార్య చిల్లర దేవుళ్ళు వెలువరించే ఈ 60వ దశకం నాటికి తెలుగులో ఎక్కువ శాతం రచనలు కోసం ఈ అపరాధ పరిశోధన నవలలో ఉధృతం తగ్గి ఈ నవల ఎట్లా ఉంటుందంటే దానికి దగ్గరగా ఊర్లలో దొరలు, పటేల్, పట్వారీలు, తర్వాత వెట్టి చాకిరి చేసే సామాన్య ప్రజలు, వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు అనేది ఈ నవలలో అత్యంత సహజంగా చిత్రీకరించబడ్డది కాబట్టి నాకు బాగా నచ్చింది. తెలంగాణ పల్లెల్లోని రాజకీయ, సాంఘిక స్థితిగతుల నేపథ్యంలో అప్పుడే ఇంత చారిత్రక కథాంశాన్ని వస్తువుగా ఎంచుకోవడం అనేది ఈ నవలలో ప్రత్యేకత. రెండోది, తెలంగాణ రచయితల రచనలు తెలంగాణలో రాసేవాళ్ళు కూడా ఏదో రకంగా ఆంధ్ర ప్రాంతపు భాషను, ఆంధ్ర ప్రాంతపు వ్యవహారిక శైలిని తీసుకొనే రాసేవారు. అట్లా రాసి సక్సెస్ అయ్యారు. ఉదాహరణకు నవీన్ గారు లాంటి వాళ్ళు. కానీ దాశరథి రంగాచార్య గారు అట్లాంటి పరిస్థితిలో కూడా ఈ నవలను తెలంగాణ మాండలికం ఎక్కువ ఉపయోగించి వాడారు. రెండోది, ఈయన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా సంస్కృతాంధ్ర భాష పండితుడు అయ్యి ఉండి కూడా ఈయన అన్న దాశరథి కృష్ణమాచార్యతో సహా సమకాలీన కవులందరూ అప్పుడు కవిత్వం రాశారు. కానీ ఈయన ఇట్లా నవలల వైపు మళ్ళీ ఇలాంటి సామాజిక జీవన చిత్రణ చేయడం, తర్వాత అదే తను ఎదిగి వచ్చిన కుటుంబం నేపథ్యం కానీ, సామాజిక నేపథ్యాన్ని కానీ విమర్శిస్తూ చాలా నిజాయితీగా రాయడం అనేది దీని ప్రత్యేకత.
అందుకని ఈ మూడింటికి కారణం ఏంటంటే దాశరథి రంగాచార్య ప్రజా ఉద్యమ జీవితం, తెలంగాణ పల్లె జీవితాన్ని చాలా దగ్గరగా చూడడం కారణాలు అని అనుకోవచ్చు. ఈ చిల్లర దేవుళ్ళు అందువల్లనే ఒక ప్రత్యేకమైన చారిత్రక నవల అయింది. ఈ నవల ప్రగతి వారపత్రికలో 1969 ప్రాంతాల్లో సీరియల్గా వచ్చింది. దీనికి 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ తర్వాత దీన్ని మాధవరావు గారు అనే దర్శకత్వంలో చలనచిత్రంగా కూడా ప్రభాకర్ రెడ్డి గారు, సావిత్రి, కాంచన ఇటువంటి వాళ్ళతో తీశారు.